చాలామంది స్ట్రెస్కి గురికావడం మనం చూస్తున్నాం. ఎందుకంటే వాళ్ళు పర్సనల్ లైఫ్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, స్పిరిచువల్ లైఫ్ కావచ్చు, సోషల్ లైఫ్ కావచ్చు, అన్నీ ఒకదానొకటి ఏది వెనుక చేయాలి, ఏది ముందలు చేయాలి, ఏ విధంగా చేస్తే ఒత్తిడి ద్వారా రిలీఫ్ అవుతామనేసి కన్ఫ్యూజ్గా ఉంటారు. సో వాళ్ళు వాళ్ళ ప్రొఫెషనల్ లైఫ్ని ఒక ఎన్హాన్స్డ్ క్రియేటివిటీ ద్వారా చేస్తే ఖచ్చితంగా వాళ్ళు ఎంతో క్రియేటివిటీని చూపించి పనిలో ఒత్తిడి నుంచి రిలీఫ్ కావడానికి అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా వాళ్ళు చేస్తున్న పనిని ఉత్సాహభరితంగా మంచిగా అంకితభావంతో ఎప్పుడైతే పని చేస్తారో అప్పుడు ఆ పని నుంచి రిలీఫ్ కావడానికి ఎంతో ఉపశమనం కలుగుతుంది. సో అదేవిధంగా వాళ్ళు ఒకవేళ టీం లీడర్ అయినట్టయితే టీంని మంచిగా హ్యాండిల్ చేయాలి, వాళ్ళకు అన్ని నేర్పించాలి. లీడర్స్ని క్రియేట్ చేస్తే ఒత్తిడి నుంచి దూరం కావడానికి ఎంతో అనుకూలంగా ఉంటుంది. సో ఆ విధంగా ఈ ఒత్తిడి నుంచి బయటపడి వాళ్ళ హ్యాపీ లైఫ్ని ప్రొఫెషనల్ లైఫ్ కావచ్చు, పర్సనల్ లైఫ్ కావచ్చు, స్పిరిచువల్ లైఫ్ కావచ్చు, సోషల్ లైఫ్ కావచ్చు చాలా బ్రహ్మాండంగా సాగడానికి అవకాశం ఉంటుంది. సో ఆ విధంగా వాళ్ళు ఒత్తిడి నుంచి బయటపడి ఒక ఉన్నతమైన వ్యక్తిత్వాన్ని నిరూపించుకొని ఒక గొప్ప వ్యక్తులుగా రాణించడానికి, ఒత్తిడి నుంచి హ్యాపీగా రావడానికి అవకాశం ఉంది. ఫ్రెండ్స్, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, నచ్చితే లైక్ చేయండి, మీ శ్రేయభిలాషులందరికీ షేర్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. మీకు ప్రతి ఒక్క స్కిల్ గురించి వీడియోస్ చేస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ వెరీ మచ్.